నమస్తే, వెల్కమ్ టు సింగరి స్టూడియోస్. సమాజంలో గుర్తింపు కోసం మాత్రమే నాస్తిక సమాజం ఎంచుకున్నారంటే మీరేమంటారు? నేనేమంటాను అనేది ఏంటంటే సమాజంలో గుర్తింపు కోసము సార్ చెప్పండి, భారతదేశంలో నాస్తికుల సంఖ్య ఎంతవరకు ఉండవచ్చు? వేదం పుట్టిన దేశంలో నాస్తికవాదం నిలబడుతుందంట. ఈ నాస్తికవాదం అనేది హిందూ మతం మీద దాడిగా చెప్పవచ్చు. అంటే ఈ నాస్తిక సమాజం ఏర్పడడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? భారత నాస్తిక సమాజం 1972 సంవత్సరంలో ఏర్పడింది. నిన్న వరంగల్లో జరిగినటువంటి 3వ మహాసభ ముఖ్య ఉద్దేశం మీరన్న పాయింట్ తీసుకుంటే గ్రహణంలో గర్భిణీ స్త్రీలు కదలకుండా పడుకోవాలి, అన్ని విషయాలని మూఢనమ్మకాలుగా కొట్టి పడేస్తుంది కరెక్ట్ అంటారు. అంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు, కొంతమందికి అమ్మవారు రావడం, అలా దేవత వాళ్ళలో రావడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో దాన్ని కూడా మీ దృష్టిలో మూఢనమ్మకం అంటారు? ఇక్కడ మీరు అడిగిన విషయాలలో రెండు విరుద్ధ అంశాలు ఉన్నాయి.